ఒక ఆవుని బావి దగ్గరికి తోలుకొని పోగలం అంతే, నీళ్లు తాపిలేం మనము. అలాగే గవర్నమెంట్ కూడా ఈ డబ్బులు అకౌంట్లోకి వేస్తుంది. దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నారు అనేది గవర్నమెంట్ ఏం చేయలేదు. వీళ్ళు ఎందుకు ఖర్చు పెడతారు ఏమనేది మనమే ఆలోచించి వాళ్ళ చదువు కోసం, పిల్లల చదువు కోసం ఖర్చు పెడదాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఒక ఇంట్లో 6 మంది పిల్లలకి, ఇంకో ఇంట్లో 12 మంది పిల్లలకి ఆ చల్లికి వందనం డబ్బులు పడ్డాయంటే జోక్ కాదు, ఇది నిజంగా జరిగిన వాస్తవము. ఆంధ్రప్రదేశ్లో జూన్ 13వ తేదీ నుంచి తల్లికి వందనం డబ్బులు అయితే అందరి తల్లుల ఖాతాల్లోకి పడుతున్నాయి. కానీ ఈ పథకం వెనుక ఎన్ని కోట్లు ఖర్చు అయినాయి, ఎవరు అర్హులు, ఎవరికి రాలేదు, వాళ్ళు ఏం చేస్తే డబ్బులు వస్తాయి, ఎప్పటిదాకా టైం ఉంది వాళ్ళు అప్లై చేసుకునేదానికి, రీఅప్లై చేసుకునేదానికి అని చెప్పి మొత్తం వీడియోలో క్లియర్గా చెప్తాను. నేను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం జూన్ 13వ తేదీన తల్లికి వందనం స్కీమ్ అయితే ప్రారంభమైంది. ఈ పథకం ప్రకారం 1వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న పిల్లలందరికీ 13,000 రూపాయలు అయితే వీళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కదా వాళ్ళ అకౌంట్, తల్లుల అకౌంట్లోకి. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు పడతాయి చదువుకునే వాళ్ళకి అని చెప్పారు. అంటే ఒకరుంటే 13,000, ఇద్దరుంటే 26,000, ముగ్గురుంటే 39,000 దాకా పడతాయి. కొంతమంది ఇంట్లో 6 మంది ఉంటే వాళ్ళకి పడ్డాయి. 12 మంది పిల్లలు ఉన్న ఇంట్లో కూడా పడ్డాయి. ఆ 12 మంది పిల్లల గురించి కూడా స్టోరీ ఉంది, అది కూడా చెప్తాను. నేను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈసారి ప్రభుత్వం దీన్ని ఇంకా క్లియర్ డేటాతో అయితే అమలు చేసింది. ఒక బిడ్డ ఉన్న తల్లులు అయితే 18,55,000 మంది ఉన్నారు. ఇద్దరు బిడ్డలు ఉన్న తల్లులు అయితే 14,55,000 మంది అయితే ఉన్నారు. ముగ్గురు పిల్లలు ఉన్నవారు వచ్చి 2,10,000 మంది వరకు ఉన్నారు. ఇంకా 4 అంతకంటే ఎక్కువగా ఉన్న పిల్లవాళ్ళు 2,000 మందికి పైగా తల్లులు అయితే ఉన్నారు. వీళ్ళందరికీ పథకం అయితే వర్తింపు చేయడం జరిగింది. మొత్తం 54,94,000 మందికి అయితే పిల్లలకైతే ఈ పథకం అనేది వర్తించింది. 35,44,000 మంది తల్లుల ఖాతాల్లోకి 13,000 రూపాయలు అనేది పడుతుంది. కానీ కొంతకాలంగా వైరల్ అవుతున్న విషయం ఏమంటే, ఒక ఇంట్లో అయితే 6 మంది పిల్లలకి పడ్డాయి డబ్బులు, ఇంకో ఇంట్లో వచ్చి 12 మందికి కూడా పడ్డాయి డబ్బులు. దీని గురించి ఒక క్లారిటీ అనేది ఇస్తాను నేను. దీని గురించి విద్యాశాఖ ఏం చెప్పిందంటే, 6 మంది దానికన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళకి మళ్ళీ రీవెరిఫై చేసి వాళ్ళకి డబ్బులు అనేది వేస్తాము, ఇప్పుడైతే వేయమని చెప్పారు. 6 మంది కంటే ఎక్కువ ఉన్న పిల్లలకి, ఒకే ఇంట్లో ఉంటారు కదా 6 మంది కంటే ఎక్కువ, వాళ్ళకి రీవెరిఫై అనేది చేస్తారు. మళ్ళీ వాళ్ళు చేసినాక ఓకే వాళ్ళు ఎలిజిబుల్ అయితేనే డబ్బులు అనేది వేస్తారు. ఇప్పటివరకు డబ్బు ఎవరికైతే రాలేదు వాళ్ళు గ్రామం లేదా వార్డు సచివాలయాలకు పోయి ఒకసారి కంప్లైంట్ చేయండి. వాళ్ళైతే ఏం ప్రాబ్లం ఉందనేది చెప్తారు మీకు ఒకవేళ డబ్బులు రాకుంటే ఇప్పటివరకు జూన్ 20 వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో పోయి ఫిర్యాదు చేసుకోవచ్చు. వాళ్ళు జూన్ 28 లోపు వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేస్తారు. జూన్ 30వ తేదీన జాబితా అయితే విడుదల చేస్తారు, ఎవరెవరు ఎలిజిబుల్ ఎవరెవరు కాదు అని మొత్తము. ఇంకా జూలై 5వ తేదీ అయితే మొత్తం మిగిలిన వారికి ఎవరెవరు పెండింగ్ ఉందో వాళ్ళందరికీ డబ్బులు అయితే జమ చేసేస్తారు వాళ్ళ తల్లుల ఖాతాల్లోకి. గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, తల్లి లేని వారికి తండ్రుల ఖాతాకి, తల్లి తండ్రి లేని వాళ్ళకి వాళ్ళ గార్డియన్ అంటే పిన్ని, అత్త, చిన్నాన్న, పెదనాన్న ఇలా ఉంటారు కదా వాళ్ళ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తాం. ఒకవేళ అనాథ పిల్లలకైతే ఆ కలెక్టర్ సూచన మేరకు వాళ్ళ అకౌంట్లో అనేది జమ చేయబడతాయంట డబ్బులు అయితే. కానీ ఈ పథకం గురించి నేనైతే ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే రోడ్లో చూస్తున్నాను కదా నిన్నటి నుంచి ఎలా ఉందనేది. శనివారము ఆదివారం అయితే బ్యాంకులు లేవు, చాలా బిజీ అంటే చాలా బిజీగా ఉన్నాయి బ్యాంకులు, ఏటీఎంలు, మీ సేవలు అన్నీ. ఈ పథకం ఉద్దేశం ఏమంటే, పిల్లలు చదువుకి దూరం కాకూడదు, ఇంట్లో వాళ్ళు డబ్బులు లేవు అందుకే చదివిపీయడం లేదు అనే మాట చెప్పకూడదు అని చెప్పి గవర్నమెంట్ ఆలోచించి డబ్బులు అనేది తల్లుల ఖాతాల్లోకి వేస్తుంది. మీరు కూడా దాన్ని సరైన క్రమంలో ఖర్చు పెట్టండి. పిల్లల కోసము, వాళ్ళ చదువు కోసము. ఫ్రిడ్జ్లు తీసుకోవడము, సెల్ ఫోన్లు తీసుకోవడము అదంతా మీ ఇష్టం, మీ డబ్బులు నేనేమో చెప్పను నేను దాని గురించి. కానీ వాళ్ళ కోసం కూడా ఖర్చు పెట్టండి, వాళ్ళ కోసం కూడా ఖర్చు పెట్టండి. అప్పుడు ఈ పథకం తీసుకొచ్చినందుకు గవర్నమెంట్ కూడా ఒక ఉపయోగం అనేది ఉంటుంది. ఒకే ఇంట్లో 12 మందికి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి డబ్బులు పడినాయని చెప్తున్నారు కదా, వాళ్ళది జాయింట్ ఫ్యామిలీ. ఇంట్లో నలుగురేమో అంతా కలిసి ఉన్నారు, వాళ్ళందరికీ 12 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళంతా చదువుకుంటున్నారు. అందుకే వాళ్ళకి 12 మందికి 1,56,000 రూపాయలు అయితే డబ్బులు అయితే శాంక్షన్ అయినాయి మొత్తము. ఇప్పటిదాకా అయితే అకౌంట్లో వాళ్ళకి డబ్బులు అయితే పడలేదు. వాళ్ళని రీవెరిఫై చేస్తారు, వాళ్ళు ఎలిజిబుల్లా కాదా పిల్లలంతా, అంతమంది ఉన్నారు ఒకే ఫ్యామిలీ, వాళ్ళు ఎలిజిబుల్ అయితేనే వాళ్ళకి డబ్బులు అనేది పడతాయి. లేకపోతే వాళ్ళు ఎంతమంది ఎలిజిబుల్ ఉంటే అంతమందికే పడతాయి, 12 మందికి పడవు. అలా 12 మంది ఎలిజిబుల్ ఉంటే పడతాయి. అలాగే మీకు డబ్బులు ఏమైనా పడినాయా లేదా, అకౌంట్లో ఏమైనా ఇబ్బంది ఏమైనా ఎదురైందా కింద కామెంట్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.